శారద చేసిన టిఫిన్‌లో కావాలని చెప్పేసి అందులో కారం కలుపుతుంది తార. ఆ టిఫిన్‌ని మొత్తం చెడగొడుతుంది. ఈలోపు డైనింగ్ టేబుల్ దగ్గరికొచ్చి వెంటనే శారద టిఫిన్ వడ్డించేసరికి తినేసరికి వాళ్ళ నోరు మండిపోతుంది. ఇదేంటమ్మా ఇలా చేసావని ఈ విధంగా అంటుండగా శారద ఏం చేయలేని పరిస్థితి. ఆ వీడియో అడ్డం పెట్టుకొని శారదను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది తార. అప్పుడు వెంటనే ఒక్క నిమిషం అని చెప్పేసి తార బయట నుంచి వెళ్ళి టిఫిన్ పట్టుకొని లోపలికి వచ్చేస్తుంది. ఇక వెంటనే భోజనం వడ్డించిన తర్వాత టిఫిన్ అంతా తింటూ ఉంటాడు. అటు గగనన్ను ఇక పూరి అలా తింటుండగా అబ్బా ఎంత బాగా చేసావని తారను పొగుడుతూ ఉంటాడు. అయినా నీకు వంటగది ఎక్కడుందో తెలియదన్నావు కదా, ఇక కావలసిన వాళ్ళకు అలా నేర్చుకోవాలి కదా, నచ్చిన వాళ్ళ కోసం అని తార సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ సమయం తార చేసిన పనికి శారద చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ, తార చాలా బాగా టిఫిన్ చేసింది, నువ్వు కూడా కూర్చోమ్మా తింటూ కానీ అనేసరికి వద్దురా నాకు కడుపు నిండిపోయింది అని చెప్పేసి బాధతో శారద గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఇక తను బాధపడుతుండగా తార వెంటనే శారద గదిలోకి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైంతో ఒక స్టెప్పు ఎక్కానత్తయ్య, నీ మీద నుంచి శాశ్వతంగా ప్రేమను దూరం చేయడానికి గగన్. ఇక్కడ నుంచి నువ్వు చేసే ప్రతి ఒక్కట్లో అడుగడుగున నేనే ఉంటాను. అది ఎందుకో తెలుసా, నీ మీద పగతో కాదు, భూమికి సపోర్ట్ చేస్తూ విడాకులు రాకుండా నువ్వు అడ్డుకుంటున్నావని నాకు బాగా తెలుసు. అందుకనే గగన్ నా సొంతం చేయడానికి ఎవరినైనా సరే, గగన్కి ఇష్టపడే వాళ్ళని ప్రతి ఒక్కరిని దూరం చేస్తాను. గగన్ మాత్రం నా సొంతం, నన్ను మాత్రమే ప్రేమించాలి, ఎవరిని ప్రేమించే అసలు ప్రసక్తే లేదు, ఆఖరి నిన్ను కూడా అనే విధంగా తార శారదకు వార్నింగ్ ఇచ్చేసరికి శారద ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో భూమి ఫోన్ చేస్తుంది. వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఇక కాల్ లిఫ్ట్ చేసి అదే సమయానికి అత్తయ్య అనేసరికి చెప్పు భూమి, ఏంటత్తయ్య వాయిస్ అలా ఏదోలా వస్తుంది? అబ్బే ఏం లేదమ్మా, చెప్తావా లేదత్తయ్య, నా మీద ఒట్టే అని భూమి అంటుంది. జరిగిన విషయం అంతా చెప్పేస్తుంది. ఏంటి, అది నిన్ను బావకు దూరం చేస్తానని వార్నింగ్ ఇచ్చిందా? అది బావని ప్రేమించేదే కాకుండా ఏకంగా మమ్మల్ని విడగొట్టేది కాకుండా నిన్ను కూడా బావ దగ్గర నుంచి విడగొట్టేదానికి అది ఇవ్వతి. అసలు దాని సంగతి ఇలా కాదు. అమ్మమ్మ భూమి, నేను చెప్పేది విను. ఇప్పుడు దాన్ని ఏం రెచ్చగొట్టినా కూడా మొదటికే మోసం వస్తుంది. వాడు ఆ కోపం మీదైనా కూడా విడాకుల మీద సంతకం పెట్టి ఇక నీకు విడాకులు ఇచ్చే అవకాశాన్ని కూడా దాని వైపు తిప్పుకుంటుంది. అది అలసి మాత్రం దానికి ఇయ్యకు, కొంచెం ఓపిక పట్టు. ఇందాక నేను ఓపిక పట్టిన కారణం ఏంటంటే మీ ఇద్దరికి విడాకులు రాకుండా ఉండడానికి మాత్రమే ఇలా ఆలోచిస్తున్నాను. అసలు ఎందుకు అత్తయ్య దానికి భయపడుతుందో, ఏం టార్గెట్ చేసింది అది? అది ఆ రోజు మామయ్యతో నేను వ్రతం చేశాను కదా, ఆ వీడియో దాని దగ్గర ఉంది, అందుకే అది టార్గెట్గా చూపించి నన్ను కావాలని బ్లాక్మెయిల్ చేస్తుంది. చెప్తాను, దాని సంగతి ఎలా చెప్పానో అలా చెప్తానులే అనే విధంగా భూమి కాల్ కట్ చేస్తుంది. ఏంటి, మా అత్తయ్యని ఏడిపిస్తున్నావా? ఏడిపించేదాన్ని ఎవరిని వదిలిపెట్టదే ఈ భూమి. నా కుటుంబం మీద ఏ మాత్రం మచ్చపడ్డా సరే ఇక అంతు చూడక తప్పదే అనే విధంగా వెంటనే బురకా వేసుకుంటుంది భూమి. ఆ బురకా వేసుకున్న టైంలో వెంటనే అదే సమయానికి కారులో వెళ్తుండగా అన్ఎక్స్పెక్టెడ్గా కారు ఆపుతుంది భూమి. మెంటల్ నీకు, కారుకు అడ్డంగా పడి చావాలంటే నా కారే దొరికిందా అనే విధంగా అడుగుతుండగా తప్పైంది మేడం, మీరు కాకుండా కారు గుద్దింది మీరేని, మళ్ళీ నా మీద రివర్స్గా మాట్లాడుతున్నారా అనే విధంగా భూమి ఇక అలా మాట్లాడుతూ ఉంటుంది. దిగ్గవే, దిగ్గు, తప్పు చేసింది నువ్వే అని చెప్పేసి వెంటనే కారులో నుంచి ఇక తారని దించి ఎడాపెడా చెంపలు వాయిస్తూ ఉంటుంది. ఒకరి కాపురంలో చిచ్చు పెట్టడం, ఇక కుటుంబాన్ని విడగొట్టడం నీకు మాత్రమే సాధ్యమే. అసలు యువతివే, కారుకును కుటుంబానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు అనే విధంగా అంటుండగా నీ భాగవతం నాకు తెలియదానే, కాపురంలో చిచ్చు పెట్టిందే కాకుండా భార్యాభర్తలను కూడా విడగొట్టతానని ఆల్రెడీ అందరికీ తెలిసిపోయిందే. ఇంకొకసారి ఏ కుటుంబం జోలికి వెళ్ళి, అంతేకాకుండా ఇక భార్యాభర్తలను ఆఖరికి కన్న బిడ్డలను కూడా విడగొట్టాలని చూసావనుకో, పండు రాలగొట్టి ఇగో ఈ కరకే నీ పండ్లను యాలడు తీస్తానే అని వార్నింగ్ ఇస్తుంది. అసలు ఈ దెవ్వతి నా కారు దగ్గర పడడం ఏంటి, నాకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి, చెప్తానే నీ సంగతి ఇప్పుడు కాదే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ దెబ్బకు అది ఇంకొకసారి మా అత్తయ్య జోలికి వెళ్లకుండా కావాలి అనే విధంగా భూమి అనుకుంటుంది.
ఇక మరోవైపు ఈలోపు సునందాదేవి దగ్గరికి వెళ్ళాలి కదా. గగన్కి ఫోన్ చేసి ఇద్దరు కలిసి సునందాదేవి గారి దగ్గరికి వెళ్తారు. సునందాదేవిని కలిసిన తర్వాత ఇక తను ప్రాజెక్టు కోసం అని చెప్పేసి ఇద్దరి సంతకం తీసుకుంటుంది. ఇక ఈలోపు లోపలికి వెళ్ళి 1 నిమిషం అని చెప్పేసి తనకి తాంబూలం తీసుకొని వస్తుంది సారే. ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకని చెప్పేసి గగన్ అంటాడు. ఇక శోభాచంద్ర నా ఫ్రెండు అంటే భూమి నా కూతురు అన్నట్టే కదా. ఇప్పుడు పుట్టింటికి వచ్చిన నా అల్లుడికి నా కూతురికి కాస్త మర్యాదన చేయాలి కదా అని చెప్పేసి పుట్టింటి నుంచి సారే ఇస్తుంది సునందాదేవి. వెంటనే ఆశీర్వాదన తీసుకుంటారు. నా కూతురి చెయ్యి ఎప్పుడు వదిలిపెట్టనని మాట ఇవ్వు అని చెప్పేసి సునందాదేవి గగన్ దగ్గర మాట తీసుకుంటుంది. ఈలోపు వెంటనే అగ్రిమెంట్ ప్రకారం మీరిద్దరూ ఇక దేనికైనా ముందడిగేయాలని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత, కాకపోతే తనకి భర్తగా నువ్వు ఎంత సపోర్ట్ ఇస్తే తను అంతా ఇక శోభచంద్ర పేరు నిలబెట్టదవుతుంది అనే విధంగా ఇక సునందాదేవి గగన్ దగ్గర మాట తీసుకుంటుంది. ఇక ఎలకల పడ్డ బోన్లాగా గగన్ మాత్రం అటు చూస్తే తార విడాకులు, ఇటు చూస్తే తల్లి మాట బాధ్యతగా తీసుకొని మాట ఇచ్చిన సునందాదేవికి గగన్. అలా ఇద్దరిని ఆశీర్వదించిన తర్వాత గగన్ భూమి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఇక ఈలోపు ఇది మాత్రం చాలా సంతోషంగా ఉంది బావా, అన్ఎక్స్పెక్టెడ్గా ఇక మా అమ్మాయి వచ్చి దీవించినట్టుగా ఉంది అనే విధంగా అంటుండగా మరోవైపు అట్నుంచెల్లి ధ్రువ వెళ్తూ ఉంటాడు. ధ్రువ ఒక్కసారిగా వీళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతాడు. అదేంటి ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు అసలు అని చెప్పేసి ఇక వెంటనే అసలు బావగారు అమ్మాయితో సంబంధం ఏంటి అంటే కొంపదీసి ఆ భూమి అన్న ఆమె ఈమెనేనా అనే విధంగా కార్ల నుంచి ఆలోచనతో వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు చరఛద్ర ఎవరు చంపిందని సరే వదిలిపెట్టనని చెప్పేసి ఈ విధంగా ఇక అక్కడ ఒట్టేసి చెప్తాడు కదా. ఆ మాటలు తలుచుకుంటూ అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. బావ ఈరోజు ఒట్టు వేశాడంటే ఖచ్చితంగా నేనని తెలిస్తే మరుక్షణం నన్ను చంపేదాకా కూడా వదిలిపెట్టాడే అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. ఈలోపు నక్షత్ర చీకొట్టుకున్నట్టుగా ఉంటుంది. అదే సమయానికి అసలు ఏం జరిగింది మమ్మీ అంటుండగా, అసలు ఏం చేసావే రాత్రి నువ్వు? నేనేం చేశాను? అసలు నేనేం చేయలేదు. ఆ చెర్రిగాడితో కావాలని చంకనెక్కి కావాలని రాద్దంతం చేసావు అని అంటుండగా, నేనెందుకు చేశాను మమ్మీ? అసలు నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావే? పార్టీకి వెళ్ళాను. మరి పార్టీకి వెళ్ళిన దానివి అక్కడి నుంచి నేరుగా రాకుండా ఆ చెర్రీగాడితో కలిసి ఎందుకు వచ్చావు అనే విధంగా అంటుండగా, నేను చెప్తాను అత్తయ్య, ఆ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి చెర్రీ వస్తాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు, నక్షత్ర పార్టీకి వెళ్ళడం నిజం, అక్కడ ఎక్కువ అవ్వడం నిజం, ఆఖరికి ఇక నక్షత్రను ఆ టైంలో నేను కాపాడపోతే నక్షత్ర జీవితం సంకనావుడు కూడా నిజం. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? లేనిపోని నా కూతురు మీద నిందలేస్తున్నావా? అయితే ఇంతలా నీకు నమ్మకం లేకపోతే నీ ఫ్రెండ్ దివ్య ఉంది కదా, తన కాల్ చేసి మాట్లాడేసరికి వెంటనే కాల్ చేస్తుంది. నక్షత్ర ఏంటే అసలు ఎలా ఉన్నావే అనే విధంగా ఇక అడుగుతూ ఉంటుంది తన ఫ్రెండు. షీజ్ ఓకే, థ్యాంక్ గాడ్. నిన్న నీ జీవితం ఏమయ్యేది తెలుసా? ఒక్క క్షణంలో చెర్రీ వచ్చి కాపాడుట్లా అప్పుడు నువ్వు సేఫ్ అయ్యావు. అంత నీచంగా వాళ్ళు నిన్ను ఆ రూమ్లోకి తీసుకెళ్లారు. బలాత్కారం చేయబోతుండగా పాపం నేను ఫోన్ చేసిన ఒకే ఒక్క కాల్తో అతను వచ్చి నీ జీవితాన్ని కాపాడాడని నీ భర్త. ఇప్పటికైనా అర్థం చేసుకో చెర్రీ మనస్తత్వం, లేకపోతే నువ్వు ఇలాగే నాశనం అయిపోతావే అనే విధంగా మాటని కట్ చేస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా అనేసరికి వెంటనే నక్షత్రం కోపంతో చూసి అపూర్వ చెంప పగలు కొడుతుంది. అసలు ఏంటి మమ్మీ ఇలా కొట్టావు? నువ్వు మనిషివేనా? పార్టీకి వెళ్ళిన దానివి పార్టీ నుంచి డైరెక్ట్ రాకుండా ఆ తాగడం ఏంటి? ఇంట్లో వాళ్ళకు తెలిస్తే పరిస్థితి ఏంటి? అదే అత్త, ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏంటి ప్రూఫా? ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసి అప్పుడు ఇక చెర్రీ ఎత్తుకొని ఉంటాడు కదా, ఆ వీడియో ప్రూఫ్ మరొకటి రౌడీలను కొట్టడం ఇదంతా వెంటనే చెర్రీ దగ్గర ఉంటుంది. ఈ వీడియో కనుక మామయ్యకు చూపించాననుకో అప్పుడు నక్షత్ర భరతం నీ భరతం ఈక్వల్గా పడతాడు. ఇక చెర్రీ దండం పెడతాను, ఈ విషయం కనుక నాన్నకు చెప్తే అదే నువ్వు దండం పెడతానన్నమాట పక్కనే పెట్టు. నీలాంటిది నమ్మించి మోసం చేస్తుంది. వదు చెర్రీ, నువ్వు ఇప్పుడు ఆ విషయం మామయ్యకు చెప్తే బాగోదు. అత్తయ్య నువ్వు కాస్త కూల్గా ఉండు, నీకు ఈ విషయంలో సంబంధం లేదు, ఇక్కడ నా భార్య. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఈ విషయం బయట పెట్టన్నా మామయ్యకు చెప్పాలన్నా నీ బండారం మొత్తం
ఒక్క క్షణం పట్టదు నీ బండారం మొత్తం బయట పెట్టడానికి. ఈ వీడియో కనుక మామయ్యకు నేరుగా వెళ్ళి చూపించాననుకో, ఆ తర్వాత జరగబోయే సీను ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడు అపూర్వ అతను నిన్ను ఇక కొరడతో దెబ్బలు కొడుతూ ఉంటాడు. ఒక్కసారిగా రిమైజ్లోకి వెళ్ళిపోండి అని చెప్పేసి చెర్రీ అనేసరికి రిమైజ్లోకి వెళ్ళిపోతారు. ఇక చెర్రీ వెళ్ళి ఆ వీడియో క్లిప్ చూపించేసరికి ఉగ్ర రూపము చరచంద్ర పెట్టి కురడతో ఇద్దరిని చావు దెబ్బలు కొడుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఆ రిమైండ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఉలిక్కి పడతారు తల్లి కూతుళ్ళు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, విడాకుల పేపర్ తీసుకొచ్చిన భూమి ఇక తార మీద ఎంత ఉగ్రం చూపిస్తుందో తెలుసుకుందాం.